ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. ఇవాళ కేసీఆర్ విచారణ నేపథ్యంలో కూడా మరి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా 2 ఏళ్లుగా ఈ ఫోన్ టాపిక్ సంబంధించి విచారణ జరుగుతూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టే ఈ ముఖ్యమంత్రికి అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు సంబంధం ఉంది కాబట్టి ఇవాళ కేసీఆర్ను విచారిస్తున్నాం అంటుంది. మరి కేసీఆర్ విచారణ సమయంలో రాబోయే రోజుల్లో దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కోబోతోంది? ఇప్పుడు నేను గడ్డం శ్రీనివాస్ యాదవ్ అండి. నేను మాట్లాడేది ఇవాళ మీరు అడిగిన ప్రశ్న ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నాడు అని కాదండి. ఇప్పుడు ఇచ్చిన నోటీసు ఒక 160 నోటీస్. ఈ 160 నోటీస్ ఏం చెప్తుంది అంటే ఇది ముద్దాయిలకు ఇచ్చేది కాదు, ఇది ఎవిడెన్స్ తీసుకోనికి ఇచ్చే ఇది నోటీస్. ఇది అయితే నోటీస్ ఇచ్చే పద్ధతిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు చెప్పండి సార్. తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తికి చేతికి అందియకుండా కేవలం ఒక గోడకు అంటించి చేతులు దులుపుకొని వారిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసే, అంటే చట్టబద్ధంగా ఏదైతే వెసులుబాటు ఉంటుందో, ఏదైతే పద్ధతి ఉంటుందో దాన్ని పాటించకుండా రాత్రి 9 గంటలకు గోడకు అంటించేసి మీకు నోటీస్ ఇచ్చినాం మీరు రాండి అన్న పద్ధతి ఇది చాలా ఏంది అంటే వ్యతిరేకించదగినది. ఇది చట్ట విరుద్ధమైనటువంటిది. దీంట్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ మీద ఆయనకున్న వ్యతిరేకత ఆయనకు ఉన్నది. ఆయన బీఆర్ఎస్ పార్టీని ఆయన కక్షపూరితంగా ఆయన చేసే చర్య మనకు కనిపిస్తా ఉంది. నేను ఏమంటున్నానంటే పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులు ఇలాంటి వాళ్ళు చెప్తే చట్టాన్ని గౌరవించకుండా, చట్టంలో ఉన్నటువంటి పద్ధతులను గౌరవించకుండా మరి రేవంత్ రెడ్డి చెప్పిన దానికి జీవుజూర్ అని ఇవాళ పోలీస్ యంత్రాంగం ఇవాళ ఇలాంటి చర్యకు పాల్పడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఫోన్ ట్యాపింగ్ కేసు మీరు అన్నట్టు 2 సంవత్సరాల నుంచి మనం వింటా ఉన్నాం, మీరు వింటున్నాము. ఇట్లా పబ్లిక్ ప్రతి ఒక్కరికి ఇవాళ ఏంటంటే ఇది నాన్చుడ ధోరణిగా ఇవాళ కనిపిస్తా ఉంది. ఇవాళ ప్రభుత్వము కేవలం ఇది ఏంటి అని అంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి వారి చిత్తశుద్ధి లేకపోవడం, వారు ఇచ్చిన గ్యారంటీలపై కానీ వాళ్ళు ఇచ్చిన హామీలపై ఎటువంటి చిత్తశుద్ధి లేదు, ప్రజలకు సంక్షేమం చేయాలన్న ఆలోచన లేదు. కేవలం ఏంది అని అంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ని నాన్చుడు, ఇందులో ఎటువంటి పసలేనటువంటి ఈ కేసును బట్టి ఎప్పుడెప్పుడు సందర్భోచితంగా ఇవాళ మనకు చూస్తూ ఉంటే ఇవాళ మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి. దానికి ఇప్పుడు ఆ యొక్క వాతావరణాన్ని చూసి ఇవాళ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఇది ఏంది అని అంటే ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య. రేవంత్ రెడ్డి గారికి పాలన మీద దృష్టి లేదు, కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీదనే దృష్టి ఉంది. ఇవాళ ప్రజలకు మనం హామీలు ఇచ్చినాము, దాన్ని నెరవేరుస్తామన్న చిత్తశుద్ధి లేదు. కేవలం ఏంది అని అంటే ఇవన్నీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలయాపన చేస్తూ ఇంకా వాళ్ళు ఒక 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు ఇంకా ఉంది. వీటన్నిటినీ వాళ్ళు ఏంది అని అంటే జనాలకు మా హామీల మీద దృష్టి రాకుండా, మా గ్యారంటీల మీద దృష్టి రాకుండా ఇలాంటివి ఒక న్యూస్ ను కేసీఆర్ పైనో, కేటీఆర్ పైనో, హరీష్ రావు పైనో, బీఆర్ఎస్ పార్టీ పైనో ఇట్లా బురద జల్లుతూ కాలయాపన చేస్తున్నారు. ప్రజలందరూ చాలా చైతన్యవంత ప్రజలు తెలంగాణలో. మరి ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఇవాళ రేపు మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దాంట్లో గట్టిగా బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి గారికి, వారి ప్రభుత్వానికి. నేను ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను, ఈ యొక్క కేసులో నిజ నిర్ధారణ తేల్చండి. ఇంకా ఎన్ని రోజులు నాంచుకుంటా దీన్ని కాలయాపన చేస్తారన్నది నా యొక్క ఆలోచన. నేను ఈ విషయాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డికి.
ఎస్ సార్, మరి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమారు 650కి పైగా ప్రముఖుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారు. మరి ఇందులో ఇటు కాంగ్రెస్ బీజేపీ నేతలతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయంటూ కూడా ఇది ప్రజాస్వామ్య కూనీ చేయడమే అంటూ కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా దీని మీద ఆరోపణలు చేస్తున్నారు. మరి ఏమంటారు? నేను ఏమంటున్నా, ఇప్పుడు ఎంతమంది ట్యాప్ అయినాయి, ఎవరెవరు అధికారులు ట్యాప్ అయినాయి, రాజకీయ నాయకులు ఎవరి ట్యాప్ అయినాయి, అది నిగ్గు తేల్చాలి కదా. తేల్చకుండా కేవలం కాలయాపన చేస్తే ఎట్లా? ఇవాళ 2 సంవత్సరాల గడువు మీరు తీసుకున్నారండి. ఈ 2 సంవత్సరాలలో ఇంకా నిజ నిర్ధారణే జరగలేదు. ఫస్ట్ సిట్ అయిపోయింది, సెకండ్ సిట్ వేసిండ్రు. ఈ సిట్లు వేసుకుంటా కాలయాపన చేస్తున్నారు. దీంట్లో మీరు అన్నట్టు ప్రజలల్లా ఒక ఏంది అని అంటే ఈ వాదన ఒక బూమరాంగ్ చేసిండ్రు. ఏంది 600 మంది ఫోన్ ట్యాపింగ్, ఇప్పుడు మీరు కూడా అడగబట్టే ఏంది 600 మంది ఫోన్ ట్యాప్ చేసిరట కదా, మరి ఫిలిం యాక్టర్లకు చేసిరట కదా, రాజకీయ నాయకులకు చేసిరట కదా, ప్రతిపక్షాలకు చేసిరట కదా. ఇవన్నీ లీకేజ్లు ఇచ్చింది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అండి. ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి లీకులు ఇచ్చే ప్రజలలో ఒక వాదనను క్రియేట్ చేసి, ఒక పర్సెప్షన్ ని క్రియేట్ చేసి దాన్ని స్ట్రెంథన్ చేస్తుండ్రు. ఆ పర్సెప్షన్ అభిప్రాయాన్ని బలం చేకూర్చే విధంగా ఇవాళ మీడియా ద్వారా ఇవాళ ప్రజలకు అట్లా గాలిలో ఏంటి అని అంటే మాటలు చెప్పుకుంటూ అది చెప్పిందే 10 సార్లు చెప్తే అది నిజమైపోతుంది అన్నట్టు రేవంత్ రెడ్డి యొక్క అభిప్రాయం. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు నిగ్గు తేల్చండి. ఎవరు వాళ్ళ బాధ్యతలు చెప్పండి అని అంటే 2 సంవత్సరాలు అయ్యింది, ఇప్పటికీ చెప్పకుండా ఇంకా సిట్లు వేసి నోటీసులు ఇచ్చి ఆ నోటీసులు మొత్తం రాజ్యాంగాన్ని కూని చేస్తా ఉన్నారు. అధికారం ఏదైతే మీకు ప్రజలు ఇచ్చారో దాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. మీరు ఎక్కడో బయట దేశాల్లో ఉంటే ఇక్కడ ఫోన్లో చక్రం తిప్పుతున్నారు. నేను ఒకటే అంటున్నాను, డీజీపీ గారు, కమిషనర్ గారు, మీరు అధికారులు, మీరు మీరు తటస్థంగా ఉన్న పోలీస్ వ్యవస్థ మీది. తెలంగాణ పోలీసులు అంటే మంచి గౌరవం ఉన్నది. మీరు గోడకి ఎట్లా అంటిస్తారండి? రేవంత్ రెడ్డి చెప్పగానే మనం చేసుడేనా? ఇప్పుడు 60 సంవత్సరాల పైబడి ఉన్న మనిషిని మీరు గౌరవించాలి కదా. 160 ఇంటికి వచ్చి కూడా, సీనియర్ సిటిజన్ గా ఇంటికి వచ్చి కూడా మీరు విచారణ చేయొచ్చు. మీకు తెలుసు, ఎర్రవల్లిలో కేసీఆర్ గారు ఉంటే ఇక్కడ అతికిచ్చేసారు, అక్కడ రాత్రి 9 గంటలుగా చూడకపోతే మళ్ళీ మీరే దాన్ని చట్టాన్ని గౌరవించలే అంటారు. నేను ఏమంటున్నా, ఇవన్నీ వీళ్ళు ఒక స్క్రిప్ట్ తోని చేస్తున్నటువంటి విషయాలు. వీటికి పోలీస్ స్టాప్ పెట్టి ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే దిశగా పనిచేయండి. ప్రతిపక్షమైనటువంటి మా నాయకుడు కేసీఆర్ మీద కానీ, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఈ రకంగా మీరు ప్రతి వారానికి ఒక ఎపిసోడ్ లాగా తెలుగు సీరియల్ ని తలపించినట్టు మీరు ఈ సీరియల్ ఈ భాగవతం ఇంకా ఎన్ని రోజులు నడిపిస్తారు? మీరు ప్రతిదీ కాళేశ్వర్ అన్నారు, సిట్ అన్నారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఎన్ని అభియోగాలు చెయ్యాలి, దానికి ఒక కమిటీలు వేయాలి, దానికి నోటీసులు ఇవ్వాలి, పిలిపించుకోవాలి, పంపించాలి, గింతే జరుగుతుంది. కానీ ఈ దాని యొక్క రిపోర్టు, దాన్ని అంతిమంగా రిపోర్ట్ ఏం చెప్తుంది, ఎవరు దోషులు అన్నది ఇప్పటివరకు ప్రకటిస్తలేరు. ఇవన్నీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇక మొత్తం ఇదంతా ఇంతకాలం మీరు గడిపినాక మెల్లగా మీరు కావాల్సింది ఏముందో అదంతా పెట్టి ఒక బోకస్ ఏంది అని అంటే ఒక నివేదికను మీరు ప్రజలలో తీసుకొస్తారు. ఇదే చూడవలసి వస్తుంది. మేము ప్రజలు, మీడియా హౌస్ వాళ్ళు. సార్, ఇక ఇప్పటికే మొదటి నుంచి కూడా కేసీఆర్ ఏ ప్రభుత్వంలోనైనా కూడా గూఢచర్య వ్యవస్థకు సంబంధించి కావచ్చు, ఇటు నిఘా వ్యవస్థ అనేది ఉంటుంది. ఆ వ్యవస్థల ద్వారా ఒక బృందం అనేది పనిచేస్తుంది. ఆ బృందం ద్వారానే, ఎందుకంటే ఇటు భద్రత కోసం ట్యాపింగ్ అనేది జరుగుతుంది తప్ప ఇందులో ముఖ్యమంత్రులకు కావచ్చు, మంత్రులకు కావచ్చు ఏ విధమైన సంబంధం ఉండదు. ఇది పూర్తిగా పరిపాలనకు సంబంధించిన అంశం అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరొక ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కనుసనల్లోనే ఇదంతా జరిగింది, వాళ్ళకు తెలియకుండా ఏది జరగదు అని కూడా చెప్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు అదే అంటున్నారు కదా రేవంత్ రెడ్డి,
ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన గూఢచారి వ్యవస్థ చూసేది డీజీపీ పోలీస్ శాఖ చూస్తుంది. అక్కడ వాళ్ళు ఎవరి మీద వాళ్ళ నిఘా ఉంటది, ఎవరి మాటలు వినాలి, ఈ గూఢచారి లీస్ట్ ఎవరిది, అది వాళ్ళకి సంబంధించింది. నువ్వు ముఖ్యమంత్రికి ఎట్లా అంటగట్టుతావు? నువ్వు కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఎట్లా అంటగట్టుతావు? అది నీ యొక్క అభిప్రాయం. అది నువ్వు కేవలము నువ్వు ఏదో ఒక అభియోగం ముఖ్యమంత్రి మీద పెట్టి, కేటీఆర్ గారి మీద పెట్టి నువ్వు కాలయాపన చేస్తావు. నువ్వు కేటీఆర్ గారు చెప్పిండ్రా ఈ లీస్ట్ తీసుకోండి, వీళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేయండి అని. నువ్వు ప్రజలల్లా ఇలాంటి ప్రతి మీటింగ్లల్లా ఇలాంటి మాటలు ప్రజల్లో వదిలేసి లీకులు ఇచ్చి దాని మీద బలం చేకూర్చే విధంగా మీ అభిప్రాయాన్ని బలోపేతం చేస్తూ ఇవాళ మీడియా హౌస్లల్లా మీ యొక్క మౌత్ పీస్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీరు చెప్పిస్తూ ఇలాంటి వాదనను బలపరుస్తూ ఉన్నారు. వాస్తవానికి కేసీఆర్ కి ఏం సంబంధం అండి? ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి శాఖ కింద ఇప్పుడు డీజీపీ శాఖ, పోలీస్ శాఖ ముఖ్యమంత్రి కింద ఉండొచ్చు, కానీ అందులో వ్యవహారాలు ప్రతిదీ కానీ ముఖ్యమంత్రిని అడిగి చేస్తారా? ఇవాళ గూఢచారి విభాగాన్ని మనం ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ముఖ్యమంత్రి గారికి లీస్ట్ పంపిస్తే అదే మన చట్ట ప్రకారంగా గూఢచారుల మీద పూర్తి అధికారము పోలీసు వ్యవస్థకు ఉంది. ఆ ఫోన్ ది ట్యాపింగ్ చూడమని, దానివల్ల వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళ వ్యవహారాలు అన్ని పసిగట్టనీకే దాన్ని వాడతారు. దానికి ముఖ్యమంత్రి పర్మిషన్ ఏదైనా చట్టంలో ఉందా? ముఖ్యమంత్రి ఇస్తేనే చెయ్యాలని ఉందా? అధికారులు ఏం చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు అన్నది మీరు నిగ్గు తేల్చండి. మీరు దాన్ని బహిర్గతం చేయండి. అది కాకుండా ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి కనుసన్నల్లో అయిందంటే అరే ప్రతిదీ మీరు అంటగడితే ఎట్లా? ముఖ్యమంత్రి గారు చెప్తారా? అందులో పోలీస్ శాఖ ఆయన ఆధీనంలో ఉంటుంది, కానీ అందులో చేసే వ్యవహారాలన్నీ ముఖ్యమంత్రి గారికి చూస్తారా ప్రతిరోజు? అదే పన ఇవన్నీ ఏంది అని అంటే అభూత కల్పనలు. ఇది ఏంటి అంటే ఈ యొక్క అధికారం ఎట్లాగో 2-3 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది కాబట్టి ఎంతకైతే అంత వరకు ఒక డ్యామేజ్ చెయ్యాలి అన్న ఒక స్క్రిప్టు, ఒక వాదనను వీళ్ళందరూ కలిసి ఆడుతున్నటువంటి నాటకంలో ఇదొకటి భాగం. దీంట్లో ఎటువంటి నిజం లేదు, నిజాయితీ లేదు. కేవలం ఏంటి అని అంటే ఒక బట్టకాల్చి మీదేసి కాలయాపన చేస్తూ ఇచ్చిన గ్యారంటీలను మర్పించే విధంగా, వాగ్దానాలను మర్పించే విధంగా, హామీలను మర్పించే విధంగా కేవలం ప్రజలను ఒక గుమ్రా చేసేది, ఒక గోల్మాల్ చేసే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సార్.